ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ నూతనంగా మార్చి 30వ తారీఖున ఏర్పాటు అవటం జరిగింది. మా కమిషన్ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో పిల్లల హక్కులు రక్షించబడాలనే ఉద్దేశంతో మేము అనేక యాక్టివిటీస్ని ప్రారంభించటం జరిగింది. ఈరోజు ఈ సెల్ ఫోన్ వాడటం వల్ల ఎక్కువగా పిల్లలు చెడును నేర్చుకునే ప్రయత్నం చేస్తారనే ఉద్దేశం మీద దీని మీద ఒక అధ్యయన కమిటీని కూడా మా కమిషన్ సభ్యులతో ఏర్పాటు చేయటం, ఆ కమిషన్ కూడా యువతను కలిసి పిల్లలను కలిసి కొంత డేటాని తయారు చేయటం జరిగింది. ఇది తొందరలో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక నివేదికని మేము ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా పోక్సో గురించి కానివ్వండి, అలాగా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం కానివ్వండి, అలాగే చైల్డ్ మ్యారేజెస్ నిర్మూలన కోసం కానివ్వండి, అనేక కార్యక్రమాలను కూడా రాబోయే రోజుల్లో ప్రారంభించడం జరుగుతుంది. అలాగే సోషల్ మీడియా ప్రభావం వల్ల పిల్లలు ఏ విధంగా నష్టపోతున్నారు, దీన్ని ఈ చెడు నుంచి పిల్లలను రక్షించాలనే ఉద్దేశంతో ఒక క్యాంపెయిన్ కూడా తొందరలో మా కమిషన్ ఆధ్వర్యంలో ప్రారంభించబోతూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో పిల్లల హక్కులు పరిరక్షించబడాలి. ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిల్లల కోసం ఖర్చు పెట్టే ప్రతి పైసా వాళ్ళకి అందాలి. అలాగే పిల్లలకి కనీస మౌలిక వసతులు ఏదైతే ఉన్నాయో ఆ మౌలిక వసతులు వాళ్ళకి అందించే విధంగా, వాళ్ళ ప్రభుత్వ పాఠశాలే కాకుండా ప్రైవేటు పాఠశాలలో కూడా ఇరుకు గదులతో కొన్ని పాఠశాలలు నడుస్తూ ఉన్నాయి, వాటిని కూడా సవరించాలి అనే ఉద్దేశంతో మా కమిషన్ రాబోయే రోజుల్లో ప్రయత్నం చేస్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్న వ్యవస్థని సరిదిద్దడం ద్వారా ఏదైతే బాలల హక్కులు ఉన్నాయో ఆ హక్కులని పరిరక్షించే బాధ్యతని మా కమిషన్ తీసుకోవటం జరిగింది. ఈ పిల్లల హక్కులని హరించే విధంగా ఎవరైనా ప్రయత్నం చేసిన పక్షంలో వాళ్ళ మీద కఠినంగా రాబోయే రోజుల్లో కమిషన్ వ్యవహరిస్తుందని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ, ఎక్కడైనా పిల్లలకి ఇబ్బంది కలిగినా, పిల్లల మీద ఆకృత్యాలకు ఎవరైనా ప్రయత్నం చేసినా వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ రక్షణ కోసం మా కమిషన్ పనిచేస్తుంది. ఎల్లప్పుడూ వాళ్ళకు అందుబాటులో ఉంటుంది. ఎవరైనా మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు 1098కి కాల్ చేయటం ద్వారా మా కమిషన్ దృష్టికి తీసుకురమ్మని ఆంధ్రప్రదేశ్లో ఉన్న బాలలందరికీ మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. పిల్లవాడు చదువుకోవాలి అనే ఉద్దేశంతో విద్యా హక్కు చట్టాన్ని తీసుకురావటం జరిగింది. విద్యా హక్కు చట్టం ద్వారా అందరికీ విద్యను అందివ్వాలి. కనీసం 8వ తరగతి వరకు వాళ్ళకి నిర్బంధ విద్యని అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. వాళ్ళకి ఫుడ్ని కూడా, న్యూట్రిషన్ ఫుడ్ని కూడా 0 to 18 years వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తూ ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే ఈ మధ్య కాలంలో తల్లికి వందనం కార్యక్రమం మీద పిల్లలందరూ చదువుకోవాలి, వాళ్ళ బాల కార్మికులుగా ఉండకూడదు, దానివల్ల వాళ్ళ ఆరోగ్యవంతంగా ఎదగలేకపోతున్నారనే ఉద్దేశంతో తల్లికి వందన కార్యక్రమాన్ని కూడా ఈ మధ్యకాలంలో అమలు చేయటం మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా ఇన్ని చేసినప్పటికీ కూడా వాళ్ళలో అవేర్నెస్ లేక కొంతమంది పిల్లలు, ఉదాహరణకి వేరే రాష్ట్రం నుంచి మన రాష్ట్రానికి వచ్చిన వాళ్ళని కూడా ఈ మధ్యకాలంలో మేము ఒక NGO ఇన్ఫర్మేషన్ ఇస్తే 17 మందిని విజయవాడ రైల్వే స్టేషన్లో వాళ్ళని
పనికి వెళ్లకుండా ఆపి వాళ్ళని మేము మళ్ళీ రిస్క్ చేసి మళ్ళీ కొంతమందిని వెనక్కి పంపించే ప్రయత్నం, అలాగే ఇక్కడ హోమ్స్ ద్వారా వాళ్ళ చదువుకునే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. ఆ విధంగా రాబోయే రోజుల్లో పకడ్బందీగా చర్యలు తీసుకుని మా లైన్ డిపార్ట్మెంట్స్ అన్నీ కలిపి లేబర్ మినిస్ట్రీ కానీ, ఐసిడిఎస్ కానీ, అలాగే అన్ని డిపార్ట్మెంట్ డీసీపీ యూనిట్ కానీ, లైన్ డిపార్ట్మెంట్స్ అన్నీ కలిసి వీళ్ళందరూ పిల్లల్ని రెస్క్యూ చేసి మళ్ళీ వాళ్ళని చదివించే ప్రయత్నం చేయటంలో వాళ్ళని మోటివేట్ చేస్తూ వాళ్ళ ద్వారా పిల్లల్ని కాపాడే ప్రయత్నం మా కమిషన్ చేస్తుంది. రాబోయే రోజుల్లో ఇప్పుడు కూడా ఇంకా కొంతమంది బాల కార్మికులు ఉన్నారు. బాల కార్మికుల్ని కొంతమంది నేరస్తులుగా, ఎందుకంటే వాళ్ళకి తక్కువగా శిక్ష లేకుండా జైల్లోకి వెళ్లకుండా హోంలో పెడుతున్నారనే ఉద్దేశంతో ఈ మద్యం మాఫియా కానీ, లేదంటే ఈ అనేక చెడు మార్గాలని పిల్లలకు అలవాటు చేస్తూ ఉన్నారు. గంజాయి రవాణా విషయంలో, మద్యం మాఫియా విషయంలో వీళ్ళని పాములుగా ఉపయోగిస్తున్నారు. ఒక మాఫియాగా తయారైంది. ఆ మాఫియాని కూడా తొందరలో, మొన్ననే మేము వచ్చిన తర్వాత విజయవాడలో కొంతమంది బెగ్గింగ్ మాఫియాని కూడా పట్టుకోవటం జరిగింది. రాబోయే రోజుల్లో మరింత ప్రయత్నాల ద్వారా దీన్ని కంట్రోల్ చేసి ఎక్కడ ఎవరైతే పిల్లలు ఉన్నారో పిల్లలందరూ కూడా బడిలో ఉండే విధంగా, వాళ్ళకి న్యూట్రిషన్ ఫుడ్ అందించే విధంగా, వాళ్ళకి రక్షణ కలిగే విధంగా మా కమిషన్ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. దాని కమిషన్ కూడా కొంత పర్యవేక్షించి అది అమలయ్యే విధంగా మేము ప్రయత్నం చేస్తాం.